తనపైనే కేసు పెట్టేందుకు భార్య పోలీస్ స్టేషన్కు వచ్చిందనే కోపంతో పోలీస్ స్టేషన్లోనే భార్య పైన భర్త పెట్రోల్ దాడి చేసినటువంటి ఘటన విజయనగరంలోని మహిళా పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఒకటో పట్టణ ఎస్ఐ ప్రసన్న కుమార్ వివరాల ప్రకారం సాలూరుకు చెందినటువంటి షేక్ గౌష్కు విజయనగరంలోని ఆబాద్ వీధికి చెందినటువంటి మహిళతో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు పాప కూడా ఉంది. ప్రస్తుతం నగరంలో ఉంటున్నారు. గౌష్ లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్నటువంటి భర్త పెట్రోల్ సీసాతో వెళ్ళి భార్య పైన విసిరాడు. పోలీసులు అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సీమా ఫోన్ లైన్లో అందిస్తారు. సీమా, అసలు ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో? వీరి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటి? అక్కడ నిజంగానే అత్యాయత్నం జరిగిందా, లేకుంటే ఏం జరిగింది అక్కడ పోలీస్ స్టేషన్లో? సాయి, విజయనగరంలోని అంటే గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు ఈ గౌస్. అలానే ఆబాద్ వీధికి చెందిన షేక్ గౌష్ కు అలానే విజయనగరం మహిళకు 4 ఏళ్ల క్రితం వివాహం అయింది. అయితే వీళ్ళకి బాబు పాప కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య అంటే చిన్న చిన్న తగువులు అవుతూ అవి చిలికి గాలివానగా మారి కొంచెం కొట్లాట కూడా దారి తీసిన సందర్భాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి పలుమార్లు అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, అలానే వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ పెద్దలు కూడా వాళ్ళకి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు, సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే వినకుండా తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటం, ఇంకా ఈవిడ విసుగుపోయి ఏం చేశారంటే ఒకటోపట్నం పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళిద్దరిని పిలిచి అక్కడ ఇద్దరు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు ఒకటోపట్నం పోలీసులు. అయితే ఇద్దరు కూడా మాట వినకుండా ఒకరిపై ఒకరు సమానంగా ఇద్దరు కూడా దూషించుకున్న సందర్భంలో అయితే దిశ మహిళా పోలీస్ స్టేషన్ కి ఏదైతే ఉందో దానికి రిఫర్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మహిళ అక్కడికి వెళ్ళి మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయటము ఇవన్నీ జరుగుతుండగా తను ఎవరైతే ఉన్నారో గౌష్ ఒక బాటిల్ లోని పెట్రోల్ నింపుకొని వెళ్ళి ఆ కిటికీలో నుంచి అంటే విసరడం అయితే జరిగిందనమాట. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు కూడా అప్రమత్తమై వెంటనే వాళ్ళందరినీ కూడా అడ్డంటి పెను ప్రమాదం జరగకుండా వెంటనే తీసుకొని ఇతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అంటే దీనిపై అంటే అక్కడ డాగ్ ఫైడ్ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా సద్దు మనగేలాగా చేశారు. ఇదంతా కూడా రాత్రి కొంచెం అక్కడ ఆడబడి వాతావరణం అయితే నెలకొందని అయితే చెప్పొచ్చు. రైట్ సీమ, అది మొత్తానికి విజయనగరంలో జరిగినటువంటి ఘటన తాజాగా సంచలనంగా మారింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కే వచ్చి అక్కడే ఒక రకంగా అత్యాయత్న ప్రయత్నం చేసిందంటే భర్త, అతని ఆ మైండ్ సెట్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైనటువంటి ఆ భార్య ఇప్పుడు తనకు రక్షణ కావాలంటూ అక్కడే పోలీసులను వేడుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనను చూసినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అవాక్కయ్యారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఇంకా ఆమె పైన ఇలాంటి దాడులు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి రక్షణ కల్పించే విధంగా అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ మహిళ ఇప్పుడు పోలీసులను వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.